హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్యాడ్ గర్ల్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన రమ్య తన ఒక హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేద్దాం అనుకుంటుంది. అండ్ తనకంటూ ఒక ఫ్రీడమ్ ఉండాలి, ఫ్యామిలీ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ అని అయితే అనుకుంటుంది. అండ్ తన ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం కూడా చూస్తుంటది భయ్య. తన లైఫ్ స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి అండ్ ఒక మెచ్యూర్డ్ లైఫ్ కి తను ఎలా వెళ్ళింది, అండ్ తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, తన లవ్ లైఫ్ ఎలా నడిచింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే బ్యాడ్ గర్ల్. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక అమ్మాయి లైఫ్ ని మీకు చూపిస్తారు భయ్య ఒక సర్టెన్ ఏజ్ వరకు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చిన్న రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మూవీస్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అందరికీ ఇది వర్తించదు, అందరికి ఇలా ఉండదు. మెయిన్ గా అమ్మాయిలు ఎవరన్నా ఉంటే గనక అమ్మాయిలకి బాగా నచ్చుద్ది, లేదంటే పర్లేదు అనిపిస్తుంది. సో అమ్మాయిలు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, నా ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే ఇది పర్టికులర్లీ అమ్మాయిల కోసమే తీసిన మూవీ అన్నట్టుగా ఉందన్నమాట. సో కంటెంట్ అలాగ ఉంటుంది అమ్మాయిల కోసం ఎక్కువగా. అబ్బాయిలు కూడా చూడొచ్చు, బట్ మనం ఇలాంటి చాలా అంటే చాలా చూసేసాం భయ్య. ఒక పర్టికులర్లీ ఒక షార్ట్ ఫిల్మ్ లో కానీ, ఒక మూవీలో ఒక చిన్న సబ్ ప్లాట్ కింద ఉండే స్టోరీని ఫుల్ గా ఒక మూవీగా తీసి ప్రెజెంట్ చేయడం అయితే జరిగింది. సో నాకు అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఒక అమ్మాయి లైఫ్ హై స్కూల్ నుంచి కాలేజ్ లైఫ్ నుంచి ఒక మెచ్యూర్డ్ లైఫ్ కి డీల్ చేయడం అన్నది నేను చాలా చూసేసాను భయ్య. కొన్ని బ్యూటిఫుల్ మూవీస్ ఉన్నాయి ఇదే కాన్సెప్ట్ మీద. సో కొత్తగా అయితే ఏమీ ఇవ్వలేదు నాకు ఈ మూవీ అన్నది. మీకు స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ నార్మల్ గానే ఉంటుంది. స్కూల్ లైఫ్ యాజ్ యూజువల్ గా ఒక లవ్ స్టోరీ చూపిస్తారు, అది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు, మరీ వర్స్ట్ అనిపించింది. ఆ తర్వాత కాలేజ్ లైఫ్ ఒకటి చూపిస్తారు, అది కూడా వర్కౌట్ అవ్వదు భయ్య. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లవ్ స్టోరీస్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కాదనమాట అవి, లస్ట్ అన్న లవ్ తో కూడుకున్న లవ్ స్టోరీస్ అనమాట అవి. సో అందుకే నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. కొంచెం ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కానీ చూపించుంటే బాగుంది అనిపించింది, బట్ వీళ్ళు అలా డిసైడ్ అవ్వలేదు. కొంచెం లస్ట్ యాడ్ చేస్తారన్నమాట, రొమాంటిక్ యాంగిల్ ఇదంతా కూడా. సో దానివల్ల నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు లవ్ స్టోరీస్ అన్నవి. ఓకే ఏదో చూపించారు లవ్ స్టోరీస్, ఓకే లస్ట్ పరంగా చూపించారు, సో అమ్మాయి ప్రాబ్లమ్స్ చూపించారు, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకున్నారు, ఆ టైప్ లో తీసుకున్నా సరే గానీ క్లైమాక్స్ వై హ్యాపీ ఎండింగ్ క్లైమాక్స్ ఇవ్వచ్చు పోనీ. ఓకే అమ్మాయి తన మెచ్యూర్ స్టేజ్ కి వెళ్ళిపోయింది, తన ఐడియాలజీ పరంగా తన అలా ఉందాం అనుకుంటుందని మీరు చూపించారు. అయినా సరే గానీ నాకు ఆ క్లోజర్ వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎందుకో సాటిస్ఫై అవ్వలేకపోయాను నేను. అప్పటిదాకా అదంతా చూసి ఇంకా మంచిగా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది ఆ క్లోజర్ అన్నది. ఎందుకంటే ఒక హ్యాపీ లైఫ్, ఓకే ఇంతకాలం తను ట్రై చేసింది, డిఫరెంట్ అబ్బాయిలు కానీ డిఫరెంట్ లవ్ స్టోరీస్ కానీ అన్ని చూసింది, బట్ షీ డిజర్వ్ మ్యాన్. ఒక హ్యాపీ ఎండింగ్ అన్నది డిజర్వ్ అనిపించింది నాకు అందుకే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. గర్ల్స్ కి అయితే బాగా ఎక్కచ్చు భయ్య, అబ్బాయిలకి ఓకే ట్రై చేయండి, మీ ఇష్టం మీ ఓపిక. అయితే నాకైతే నచ్చలేదు పర్సనల్లీ. చూద్దాం అనుకుంటే జియో హాట్స్టార్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే మైల్డ్ రొమాంటిక్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య, సెమీ ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది, ఇంటిమేషన్ సీన్ ఉంటుంది, అంటే ఫుల్ న్యూడిటీ అయితే ఎక్కడ ఉండదు. మైల్డ్ రొమాంటిక్ సీన్ ఉంటుంది, మైల్డ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. మరి వాటి పరంగా పర్లేదు, స్కిప్ చేసుకుంటాము అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. ఓకే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.